హాయ్ అండి. రీసెంట్‌గా మా ట్యూషన్‌లో జాయిన్ చేస్తా ఉంటే ఒక అబ్బాయిని ఒక మదర్ తీసుకొచ్చారండి. మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారు. సెకండ్ డే ఈవినింగ్ వాడు ఇంట్లో చెప్పబెట్టకుండా ట్యూషన్‌కి వచ్చేసాడు. వెనకాతల వాళ్ళ మదరు ఇంకేం చేస్తాం పోనీలెండి ఈరోజుకి ఉండండి అని కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన వెంటనే వాళ్ళు మదర్ వెళ్ళిపోయారు. వాడు వెళ్ళలేదు. సరే అని కూర్చోబెడితే వాడు ఒక మామూలుగా ఇంక బిహేవ్ చేయలేదండి. బీభత్సం అనమాట. ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయాం మొత్తం అందరం కూడాను. డోరేమాన్ అంటాడు కాసేపు, మరి కాసేపు బ్యాట్‌మ్యాన్ అంటాడు, ఇంకాసేపు స్పైడర్ మ్యాన్ లాగా పాకడం, గెంతడం, ఎగరడం ఇదే పని అయిపోయింది. ఇంతలో సడన్‌గా ఆడు పై మెట్లెక్కేసి మేడ మీదకి వెళ్ళిపోయాడండి. అంతే ఇంకా అప్పుడు నేనేం చేయాలో అర్థం కాక నేను స్పైడర్ వుమెన్ అవ్వాల్సి వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడి పైన డాగ్ ఉందని చెప్పి ఆడిని భయపెట్టేసి కిందకి తీసుకొచ్చేసాను. వాడి భాష అయితే ఇంత పిసరు అర్థం కాలేదండి బాబు. మిగతా పిల్లలేమో అది కొరియన్ లాంగ్వేజు అనేసి అంటున్నారు. ఇంకా ఏం మాట్లాడతాం, వాడు రాసిందైతే ఒక ముక్క అర్థం కాలేదు. వాళ్ళ మదర్‌కి ఫోన్ చేశాను, ఆవిడని వచ్చి తీసుకెళ్ళిపోండి, పిల్లలు కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు, ఎగ్జామ్స్ టైం కదా అని చెప్పేసి అంటే ఆవిడేంటంటే ఎలాగైనా జాయిన్ చేసేసుకోండి, కొంచెం దెబ్బలు అయినా కొట్టేయండి అంటారు. ఎలా కొట్టేస్తామండి? అయినా సరే నేను ఎలాగో నచ్చ చెప్తుంటే మా వారు మిగతా పిల్లలు అన్నారు, అస్సలు వద్దు సువర్ణ, ఏం కంట్రోల్ చేయలేము, ఒప్పుకోవద్దని చెప్తే తనకి చెప్పాననమాట. ముందు నెమ్మదిగా వాడికి నెమ్మదితనం అలవాటయ్యాక అప్పుడు తీసుకురండి, మళ్ళీ నేను ట్యూషన్ చెప్తాను, జాయిన్ చేసుకుంటానని చెప్పి పంపించానండి. సరే మరి మీ పిల్లల గురించి ఏంటండి? మీ కామెంట్స్‌లో తెలియజేయండి. మీ పిల్లలు తాలూకా పద్ధతులు ఎలాగున్నాయి? ఇవన్నీ కూడా ఏంటంటే ఫోన్లు ఎక్కువగా ఉండడం వల్ల వాడకం ఎక్కువైపోయింది విపరీతంగా. పిల్లలు అల్లరి చేయట్లేదు, వాళ్ళ మట్టుకు వాళ్ళు నోరు మూసుకొని హాయిగా అలా చూసుకుంటారు. మన పనులు మనం చేసుకోవచ్చు అని చెప్పేసి పిల్లలకి ఫోన్లు ఇచ్చి మనం వదిలేయటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అండి ఇవి. అందుకని దయచేసి మీ పిల్లల తాలూకా మెంటల్ హెల్త్ని మీరే కాపాడుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉందండి మీ అందరికీని. దీనివల్ల ఏంటంటే మనకి పెద్దవాళ్ళతో మాట్లాడే విధానాలు కూడా పోతున్నాయండి. అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎవరి మట్టుకు వాళ్ళు ఫోన్ పట్టుకొని ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. పక్కన మనిషి ఎవరైనా చుట్టం వచ్చినా కూడా కనీసం పలకరించడం కాదు కదా, వాళ్ళకి మంచినీళ్ళు కూడా నోటికి ఇవ్వట్లేదండి ఎవరు కూడాను. అందువల్ల ఈ పద్ధతులు మార్చుకోకపోతే మాత్రం మన పిల్లలకి మనం చాలా చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఒక ఆదిమానవుల్లాగా తయారైపోయిన పిల్లలు పెద్దగా మనం ఏమీ ఆశ్చర్యపోక్కర్లేదండి. ఎందుకంటే ఎవరి బతుకులు ఆడవన్నట్లుగానే ఫోన్ ఉంటే సరిపోద్ది అని అనుకునేటప్పుడు వేరే మనుషుల తాలూకా అవసరం మనకు లేదు అన్నట్టుగా తయారైపోయి పిల్లలు ఏం చేస్తారంటే ఇంక ఇంతే జీవితం అనుకున్నట్టుగా చాలా చాలా ఇబ్బందులకి గురవుతారండి. వాళ్ళే అబ్బాయికి ఏంటంటే మాటలు రావట్లేదు. అట్ ద సేమ్ టైం అస్సలు వాడికి బిహేవియర్ అనేది మొత్తం పోయింది. ఒక కోతికి ఎలాగా గెంతుతుంది, నడుస్తుంది అలాగ ఉంటుంది. ఎందుకంటే కార్టూన్స్ ఎక్కువ చూడడం వల్ల, విపరీతమైన కార్టూన్ వాచింగ్ అనమాట అందువల్ల. సో ప్లీజ్ మీరు కూడా మీ పిల్లల గురించి కామెంట్ చేయండి. బాయ్.